గుడ్ ఈవినింగ్ ఆల్, వెల్కమ్ టు ఐఏసీ. ఈ వీడియోలో ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ హెడ్లైన్స్ చూద్దాం. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ అవార్డ్కి సంబంధించింది. ఈ సంవత్సరం సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్కి సంబంధించిన అవార్డు బంగ్లాదేశ్ ప్రైమ్ మినిస్టర్ అయిన షేక్ హసీనా గారికి రావడం జరిగింది. ఒకసారి మీరు చూడొచ్చు, బంగ్లాదేశ్ ప్రైమ్ మినిస్టర్ కన్ఫర్డ్ విత్ ద సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ ప్రోగ్రెస్ అవార్డ్. ఈ అవార్డు సందర్భంగా ఆమెని ఎలా గౌరవించారు అంటే జ్యువెల్ ఇన్ ద క్రౌన్ ఆఫ్ ద డే కింద ఆమెని వర్ణించడం జరిగింది. సో ఈ సంవత్సరం సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ యొక్క వార్షిక సమావేశంలో ఇచ్చిన అవార్డ్స్లో జ్యువెల్ ఇన్ ద క్రౌన్ ఆఫ్ ద డేగా ఎవరిని మనకి పురస్కరించారు అని అడిగితే బంగ్లాదేశ్ యొక్క ప్రైమ్ మినిస్టర్ షేక్ హసీనా. ఎందుకంటే న్యూయార్క్లో ఈ సంవత్సరం 9th యాన్యువల్ కాన్ఫరెన్స్ ఆఫ్ యునైటెడ్ నేషన్స్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ నెట్వర్క్ సొల్యూషన్ అంటాం. యునైటెడ్ నేషన్స్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ నెట్వర్క్ సొల్యూషన్స్ యొక్క 9వ వార్షిక సమావేశం లేదా దాని యొక్క సెలబ్రేషన్స్ అనేవి న్యూయార్క్లో జరిగాయి. ఈ సందర్భంగా సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ప్రోగ్రెస్ అవార్డ్ అనేది షేక్ హసీనా గారికి ఇవ్వడం జరిగింది. జ్యువెల్ ఇన్ ద క్రౌన్ ఆఫ్ ద డే కింద ఆమెను వర్ణించడం జరిగింది. సో ప్రీవియస్ కరెంట్ అఫైర్స్ బంగ్లాదేశ్వి కనుక చూసుకుంటే, ఒకటి న్యూ డెవలప్మెంట్ బ్యాంక్. సో కొంచెం మనం బ్యాక్ వెళ్తే న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ అనేది బ్రిక్స్కి సంబంధించింది. ఇది చైనాలో ఉంది దీని యొక్క హెడ్ క్వార్టర్స్. అయితే బ్రిక్స్ కంట్రీస్ మాత్రమే దీంట్లో మెంబర్స్గా ఉన్నాయి. అయితే ఇటీవల ఉరుగ్వే, యుఏఈ కంట్రీతో పాటు బంగ్లాదేశ్ కూడా న్యూ డెవలప్మెంట్ బ్యాంక్లో మెంబర్గా జాయిన్ అయింది. నెక్స్ట్ వచ్చేటప్పటికి జొగాజాగ్ అనే యాప్ అనమాట. ఇది ఫేస్బుక్కి ఆల్టర్నేటివ్గా బంగ్లాదేశ్లో అనౌన్స్ చేయడం జరిగింది. సో మనం వాట్సాప్కి ఆల్టర్నేటివ్గా టెలిగ్రామ్ని ఇండియాలో ఎలా ఇంట్రడ్యూస్ చేశామో, బంగ్లాదేశ్లో ఫేస్బుక్కి ఆల్టర్నేటివ్గా జొగాజోగ్ అనే యాప్ని లాంచ్ చేశారు. అండ్ నెక్స్ట్ స్వాధీనత పురస్కారం అని చెప్పింది చూసారా, హైయెస్ట్ సివిలియన్ అవార్డ్ ఇన్ బంగ్లాదేశ్. సో జనరల్గా భారతదేశంలో హైయెస్ట్ సివిలియన్ అవార్డ్ లేదా హైయెస్ట్ అవార్డుగా భారతరత్నని ఎలా చెప్తారో, అలాగే బంగ్లాదేశ్లో హైయెస్ట్ సివిలియన్ అవార్డుగా స్వాధీనత పురస్కారాన్ని చెప్తారు. దీంట్లో గోల్డ్ మెడల్, కొన్ని టాంకాస్ అనేవి క్యాష్ ప్రైజ్గా ఇవ్వబడతాయి. నెక్స్ట్ వచ్చేటప్పటికి పెయిన్ కిల్లర్ కెటోప్రోఫిన్ అనే దాన్ని బంగ్లాదేశ్ బ్యాన్ చేసింది. బంగ్లాదేశ్ ఈజ్ ద ఫస్ట్ కంట్రీ విచ్ ఈజ్ అఫీషియల్లీ బ్యాన్ కెటోప్రోఫిన్. ఇది ఒక పెయిన్ కిల్లర్ అండి. జనరల్గా పశువుల కోసం ఇస్తారు, క్యాటిల్స్కి ఇస్తారు. కానీ దీనివల్ల ఆ క్యాటిల్స్ని రాబందులు అంటే తినడం వల్ల, వల్చర్స్ తినడం వల్ల అవి నష్టపోతున్నాయి, అవి చనిపోతున్నాయి. అందుకని చెప్పేసి ఈ కెటోప్రోఫిన్ అనే దాన్ని బంగ్లాదేశ్ అఫీషియల్గా కంప్లీట్గా బ్యాన్ చేసింది, దీని వాడకాన్ని, మ్యానుఫ్యాక్చరింగ్ని కూడా. నెక్స్ట్ వచ్చేటప్పటికి బాంగ్లా లిబరేషన్ వార్ సంబరాలు అనేవి జరిగాయి, అంటే తన సెలబ్రేషన్స్ జరిగాయి. సో ఆ సెలబ్రేషన్ సందర్భంగా బొంగోసాగర్ ఎక్సర్సైజ్, శాంతి ఉగ్రసేన ఎక్సర్సైజ్ అనేవి కండక్ట్ చేశాయి. ఈ రెండిట్లో కూడా ఇండియా పార్టిసిపేట్ చేసింది. బొంగోసాగర్ ఎక్సర్సైజ్ అండ్ శాంతి ఉగ్రసేన బంగ్లాదేశ్కి సంబంధించినవి, ఇండియా పార్టిసిపేట్ చేసింది. కెటోప్రోఫిన్ అనేది క్యాటిల్స్కి యూజ్ చేసే పెయిన్ కిల్లర్, వల్చర్స్ చనిపోతున్నాయన్న ఉద్దేశంతో బంగ్లాదేశ్ దీన్ని అఫీషియల్గా బ్యాన్ చేసింది. అండ్ హైయెస్ట్ సివిలియన్ అవార్డ్ స్వాధీనత పురస్కారాన్ని అనౌన్స్ చేసింది. జొగాజోగ్ ఫేస్బుక్కి ఆల్టర్నేటివ్గా అనౌన్స్ చేసింది. న్యూ డెవలప్మెంట్ బ్యాంక్లో వన్ ఆఫ్ ద మెంబర్గా జాయిన్ అయింది రీసెంట్గా, అపార్ట్ ఫ్రమ్ ద బ్రిక్స్ కంట్రీస్గా చెప్పొచ్చు. ఇవి గత కొద్ది నెలల్లో బంగ్లాదేశ్కి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. ఈ రోజున్నది మాత్రం బంగ్లాదేశ్ ప్రైమ్ మినిస్టర్ షేక్ హసీనా గారు. సో ఆమెకి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ ప్రోగ్రెస్ అవార్డు అనేది రావడం జరిగింది. షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ న్యూస్లో ఉంది, ఎందుకంటే ఇరాన్ దీంట్లో నూతన సభ్య దేశంగా జాయిన్ అయింది. ఇప్పటికే షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్లో 8 మెంబర్స్ ఉన్నారు. సో ఇరాన్ జాయిన్ అవడంతో టోటల్గా షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్లో ఇప్పుడు 9 మెంబర్స్ అవ్వడం జరిగింది. సో ఆల్రెడీ మీకు తెలుసు, ఒకసారి బ్యాక్గ్రౌండ్ చూద్దాం. షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ ఏర్పడడానికి కారణం షాంఘై 5 అనేది. సో షాంఘై 5 అనేది ఒక మల్టీలేటరల్ సెక్యూరిటీ అగ్రిమెంట్ 5 కంట్రీస్కి మధ్య జరిగింది 1996లో.
ఒకటి చైనా, ఒకటి కజకిస్తాన్, రష్యా, తజికిస్తాన్ అండ్ కిర్గిస్తాన్. సో వీటికి మధ్య మనకి 5 కంట్రీలకి మధ్య షాంఘై 5 అనేది 1996లో జరిగింది. సో ఇవి ఒక కూటమిగా ఏర్పడ్డాయి. 2001లో వీటితో పాటు అజబికిస్తాన్ జాయిన్ అయింది. అలా షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ 6 కంట్రీస్తో నడిచింది. 2017లో చాలా ఏళ్ళు ట్రై చేసిన తర్వాత ఇండియా, పాకిస్తాన్ దీంట్లో మెంబర్స్గా జాయిన్ అయ్యాయి. సో అప్పటి నుంచి 2017 నుంచి ఇప్పటిదాకా టోటల్గా 8 మెంబర్స్ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్లో ఉన్నారు. లైక్ చైనా, తజికిస్తాన్, కజకిస్తాన్, కిర్గిస్తాన్ అండ్ రష్యా, అజబికిస్తాన్, ఇండియా, పాకిస్తాన్. రీసెంట్గా ఇరాన్ కూడా దీంట్లో జాయిన్ అవడంతో టోటల్గా ఇప్పుడు మనకి 9 మెంబర్స్ ఉన్నారు షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్లో. అండ్ ఇరాన్ యొక్క క్యాపిటల్ వచ్చేటప్పటికి టెహ్రాన్. ఇరాన్ యొక్క ప్రెసిడెంట్గా, నూతన ప్రెసిడెంట్గా ఇబ్రహీం రైసీ, మీకు ఇక్కడ కనిపిస్తున్నారు. ఈయన పేరు ఇబ్రహీం రైసీ. పదవీ బాధ్యతల్ని ఆగస్టులో తీసుకున్నారు ఇరాన్ ప్రెసిడెంట్గా. ఇరాన్కి వైస్ ప్రెసిడెంట్ కూడా నియమించబడ్డారు. దిస్ ద ఫస్ట్ టైం. ద ఫస్ట్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ దట్ ఇరాన్, ఆయన పేరు ఇషాక్ జహంగీరీ. ఇషాక్ జహంగీరీ ద వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ దట్ ఏమంటాం ఇరాన్. అండ్ ద ప్రెసిడెంట్ వచ్చేటప్పటికి ఇబ్రహీం రైసీ. సో వీళ్ళిద్దరిని గుర్తుపెట్టుకోవచ్చు. ఇరాన్ క్యాపిటల్ టెహ్రాన్, ద 9th మెంబర్ ఆఫ్ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్. ఈసారి SCO సమిట్స్ అన్నీ కూడా ఎక్కడ జరిగాయంటే తజికిస్తాన్లో జరిగాయి. సో నెక్స్ట్ వన్, కెనడా ప్రైమ్ మినిస్టర్. సో ఆల్రెడీ కెనడా ప్రైమ్ మినిస్టర్గా కొనసాగుతున్న జస్టిన్ ట్రూడో సో నూతనంగా కండక్ట్ చేసిన ఎలక్షన్స్లో విన్ అయ్యి మళ్ళీ తిరిగి ప్రైమ్ మినిస్టర్గా ఎంపికయ్యారు. మీరు ఇక్కడ చూడొచ్చు, జస్టిన్ ట్రూడో విన్స్ ద 3rd టర్మ్ యాజ్ అ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ కెనడా. సో కెనడాలో, ఇండియాలో అయితే జనరల్గా 5 years once మనకి పార్లమెంటరీ ఎలక్షన్స్ అనేవి జరుగుతాయి లోక్సభకి సంబంధించి. కానీ కెనడాలో 4 years once ఈ ఎలక్షన్స్ అనేవి కండక్ట్ చేస్తారు. నెక్స్ట్ యాక్చువల్గా ఈ ఎలక్షన్స్ 2023లో కండక్ట్ చేయాలి. బట్ కెనడా ప్రభుత్వం 2021లోనే దీన్ని అనౌన్స్ చేసి కండక్ట్ చేయడం జరిగింది. సో 2021లో జరిగిన ఈ ఎలక్షన్స్లో తిరిగి మళ్ళీ జస్టిన్ ట్రూడో అనే పర్సన్నే మళ్ళీ తిరిగి ప్రైమ్ మినిస్టర్గా ఎన్నిక కావడం జరిగింది. దిస్ ఈస్ ద 3rd టర్మ్ ఆయనకి. అలాగే కెనడా యొక్క క్యాపిటల్ వచ్చేటప్పటికి ఒటావా అండ్ కెనడా యొక్క కరెన్సీ వచ్చేటప్పటికి కెనాడియన్ డాలర్గా ఉంది. కెనాడియన్ డాలర్ కరెన్సీ, ఒటావా ఈజ్ అ రాజధాని, జస్టిన్ ట్రూడో ఈజ్ అ ప్రైమ్ మినిస్టర్, ద 3rd టైమ్ ప్రైమ్ మినిస్టర్ ఫర్ దట్ కెనడాగా చెప్పొచ్చు. అలాగే కెనడాకి USAకి మధ్యలో ఉన్న ఈ డివైడర్ని లేదా జాగ్రఫికల్ లైన్ని 49 degrees ప్యారలల్ అంటారు. ఇది మీకు జీకే ఫ్యాక్టర్గా పనికొస్తుంది. కెనడా USA మధ్యలో ఉన్న లైన్ని 49 degrees ప్యారలల్గా పిలవచ్చు. ఈసారి ఇలాంటి సిమిలర్ కరెంట్ అఫైర్ ఇంకొకటి కూడా ఉంది. సో జనరల్గా ఇప్పుడు మనం కెనడాకి 3rd ప్రైమ్ మినిస్టర్ అంటే 3rd టైం మళ్ళీ ప్రైమ్ మినిస్టర్గా జస్టిన్ ట్రూడోని చూస్తున్నాం. అలాగే గత కొద్ది కాలం ముందర ఒక పర్సన్ని చూసాం మనం, బషర్ అల్ అసద్. జస్ట్ మీకు గుర్తు చేస్తున్నాను అంతే. ఇది బషర్ అల్ అసద్. ఈయన సిరియాకి సంబంధించిన పర్సన్, సిరియా ప్రెసిడెంట్. ఈయన 4th టైం. ఎందుకంటే సిరియాలో, మన ఇండియాలో ప్రెసిడెంట్ వచ్చేటప్పటికి 5 years, సిరియాలో అయితే 7 years అనమాట. సో 2000 ఇయర్ నుంచి ఆల్మోస్ట్ ఈయనే ఉన్నారు. 3 years కంప్లీట్ అయిపోయింది, టర్మ్ అయిపోయింది ఇది. ఎందుకంటే 2000 నుంచి చేసుకుంటే 21కి 3 years టర్మ్ అయిపోయింది. రీసెంట్గా మళ్ళీ తిరిగి సిరియాకి నూతన ప్రెసిడెంట్గా, అంటే మళ్ళీ తిరిగి ప్రెసిడెంట్గా ఎంపికైన వ్యక్తి బషర్ అల్ అసద్, 4th టైం. సో సిరియాలో 4th టైం బషర్ అల్ అసద్, కెనడాలో 3rd టైం జస్టిన్ ట్రూడో. సో మీకు పర్సన్, కంట్రీ ఇస్తారు కాబట్టి ఇలా గుర్తుపెట్టుకోవచ్చు. కెనడా క్యాపిటల్ ఒటావా, సిరియా క్యాపిటల్ డమస్కస్. సో దిస్ ఈజ్ అబౌట్ ద కరెంట్ అఫైర్. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్, బ్లూ ఫ్లాగ్. ఈ కాన్సెప్ట్కి సంబంధించి నేను ప్రీవియస్ కరెంట్ అఫైర్లో డిస్కస్ చేశాను. June 8 గుర్తుపెట్టుకోమని, ఓషన్ డే అని. ఓషన్ డే సందర్భంగా కొన్ని ఆర్గనైజేషన్స్ కంబైన్డ్గా కొన్ని సంవత్సరాల క్రితం కలిసి బ్లూ ఫ్లాగ్ అనే ఒక కార్యక్రమాన్ని రూపొందించాయి, ఒక ప్రోగ్రామ్ని. ఈ బ్లూ ఫ్లాగ్ వచ్చేటప్పటికి ఏంటంటే ఒక ట్యాగ్ లైన్ లాంటిది. మీకు ఇక్కడ డెఫినేషన్ ఇచ్చాను చూసుకోవచ్చు. ఇంటర్నేషనల్ ఎకో లెవెల్ ట్యాగ్ అంటాం. సో ఎన్విరాన్మెంటల్ పరంగా, ఎకోలాజికల్ పరంగా కొంచెం మనకి బాగున్నది, హై స్టాండర్డ్స్ని మెయింటైన్ చేసే బీచ్గా దాన్ని చెప్తారు. ఇంటర్నేషనల్ ఎకో లెవెల్ ట్యాగ్ అంటాం, దాన్ని బ్లూ ఫ్లాగ్ అంటాం. దీనిని స్వతహాగా ఎస్టాబ్లిష్ చేసింది ఎవరంటే ఫౌండేషన్ ఫర్ ఎన్విరాన్మెంట్ ఎడ్యుకేషన్, FEE అంటాం, ఫౌండేషన్ ఫర్ ఎన్విరాన్మెంట్ ఎడ్యుకేషన్. సో దీని యొక్క హెడ్ క్వార్టర్స్ అనేది డెన్మార్క్లో ఉంది. డెన్మార్క్ కేంద్రంగా ఇది వర్క్ చేస్తుంది. సో ఇది ఒక ఓషన్ డే సందర్భంగా, June 8 ఓషన్ డే సందర్భంగా కొన్ని సంవత్సరాల క్రితం బ్లూ ఫ్లాగ్ అనే దాన్ని స్టార్ట్ చేసింది. ఇది ఒక 33 పారామీటర్స్ని సూచించింది. 33 సూచికలు, 33 పారామీటర్స్. ఈ 33 పారామీటర్స్ లెవెల్ని ఏ బీచెస్ అయితే ఓవరాల్గా ప్రపంచంలో టచ్ అవుతాయో అలాంటి బీచెస్కి బ్లూ ఫ్లాగ్ అనే ట్యాగ్ని ఇస్తారు.
సో దానివల్ల టూరిజం డెవలప్ అవుతుంది, పర్యావరణం బాగుంటుంది. సో ఇలా ఎకనామికల్గా పరంగా కూడా కొంచెం లబ్ధి చేకూరుతుందనే ఉద్దేశంతో అటు ఓషన్స్ని బాగు చేయొచ్చు, ఇటు కంట్రీస్ కూడా బాగుపడతాయి. రెండు విధాలుగా ఈ బ్లూ ఫ్లాగ్ అనే దాన్ని స్టార్ట్ చేశారు. అయితే అది స్టార్ట్ చేసిన గత కొద్ది కాలానికే భారతదేశంలో ఇక్కడ మీకు కనిపిస్తున్న 8 బీచెస్ అనేవి బ్లూ ఫ్లాగ్ ట్యాగ్ని తీసుకున్నాయి. సో ఆ 8 బీచెస్ ఏంటంటే, ఒకటి కపాడా బీచ్ విచ్ ఈజ్ లొకేటెడ్ ఇన్ కేరళకి సంబంధించిన కపాడా బీచ్ ఒకటి. నెక్స్ట్ వచ్చేటప్పటికి శివరాజ్పూర్, ఇది గుజరాత్లో ఉంది. నెక్స్ట్ గోగ్లా, ఇది డయ్యూలో ఉన్న బీచ్ అనమాట. నెక్స్ట్ రుషికొండ, మీకు ఆల్రెడీ తెలిసిందే, ఆంధ్రప్రదేశ్లో ఉన్న బీచ్. గోల్డెన్ బీచ్ విచ్ ఈస్ లొకేటెడ్ ఇన్ ఒడిస్సా. నెక్స్ట్ రాధానగర్ విచ్ ఈస్ లొకేటెడ్ ఇన్ అండమాన్ అండ్ నికోబార్. అండ్ ద నెక్స్ట్ వన్ కసర్కోడ్ అండ్ పదుబిత్రి. సో కసర్కోడ్, పదుబిత్రి రెండు కూడా కర్ణాటకకి సంబంధించినవి. సో ఇలా కర్ణాటక, ఒడిస్సా, అండమాన్ అండ్ నికోబార్, ఆంధ్రప్రదేశ్ అండ్ కేరళ, గుజరాత్, డయ్యూ దగ్గర నుంచి 8 బీచెస్ అనేవి ఆల్రెడీ బ్లూ ట్యాగ్ని పొందాయి. ఈ బ్లూ ఫ్లాగ్ ట్యాగ్ కూడా ఈ 33 పారామీటర్స్ ఇదొక్క ఇన్స్టిట్యూషనే చూడదు. దీంతోపాటు దీనికి హెల్ప్గా మనకి యునైటెడ్ నేషన్ వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్, యునైటెడ్ నేషన్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్, ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్, యునెస్కో, ఇవన్నీ కలిసి సంయుక్తంగా ఈ పారామీటర్స్ని చెక్ చేసి ప్రపంచవ్యాప్తంగా ఉన్న బీచెస్కి ఈ ట్యాగ్ని ఇస్తాయి. అలా ఇవన్నీ సూచించిన తర్వాతే, ఇవన్నీ ఇండికేట్ చేసిన తర్వాతే భారతదేశంలోని ఈ ప్రాంతాల్లో ఉన్న బీచెస్ ట్యాగ్ని పొందాయి. రీసెంట్గా మళ్ళీ ఇవే ఆర్గనైజేషన్స్ జూన్ 8న ఓషన్ డే అయింది కదా, సో దాని తర్వాత జరిగిన కొన్ని ప్రోగ్రామ్స్ తర్వాత భారతదేశంలోని ఇంకొక 2 బీచెస్ని ఇవి బ్లూ ఫ్లాగ్ లిస్ట్లో చేర్చడం జరిగింది. ఆ 2 బీచెస్ కూడా మీరు ఇక్కడ చూడొచ్చు. బ్లూ ట్యాగ్ ఫర్ ద కోవలం బీచ్. సో కోవలం బీచ్ అనేది తమిళనాడులో ఉంది. అండ్ ద నెక్స్ట్ వన్ ఈడెన్ బీచ్ అనేది అండమాన్ అండ్ నికోబార్లో ఉంది. సో టోటల్గా బ్లూ ఫ్లాగ్ ద్వారా 10 బీచెస్ అనేవి ఇండియాలో నామినేట్ అయ్యాయి, సో సెలెక్ట్ అయ్యాయి. ఇందులో ఏం గుర్తుపెట్టుకోవచ్చు అంటే, బ్లూ ఫ్లాగ్ ద్వారా ప్రస్తుతం ఇండియాలో ఎన్ని రికగ్నైజ్ చేయబడ్డాయంటే 10 బీచెస్. నెక్స్ట్ ఇంకొక పాయింట్ ఏంటంటే, దీన్ని ఫస్ట్ ఎవరు స్థాపించారంటే ఫౌండేషన్ ఫర్ ఎన్విరాన్మెంట్ ఎడ్యుకేషన్. ఎక్కడుందంటే డెన్మార్క్. మొట్టమొదటిగా ఎన్ని బీచెస్ని రికగ్నైజ్ చేశారంటే 8. ఇంకొంచెం డిఫరెంట్గా అడగాలంటే, ఇందులో మీరు కర్ణాటకని, అండమాన్ అండ్ నికోబార్ని కనుక చూసుకుంటే, అండమాన్ అండ్ నికోబార్ నుంచి ఈడెన్ బీచ్, రాధానగర్ బీచ్, కర్ణాటక నుంచి కసర్కోడు, పదుబిద్రి. అంటే 2 బీచెస్ బ్లూ ఫ్లాగ్ని పొందినవి 2 ప్రదేశాల్లో ఉన్నాయి. ఒకటి కర్ణాటక స్టేట్లోకి వస్తుంది, అండమాన్ అండ్ నికోబార్ యూనియన్ టెరిటరీకి వస్తుంది. సో ఇలా మీరు గుర్తుపెట్టుకోవచ్చు. అలాగే భారతదేశం కూడా కోస్టల్ ఏరియాస్లో ఇలాగే ఈ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ మెయింటైన్ చేసినట్టు ఒక ప్రోగ్రామ్ని మెయింటైన్ చేయాలని చెప్పి స్టార్ట్ చేశాయి. దాని పేరు వచ్చేటప్పటికి బీమ్స్ అనమాట. సో బీమ్స్ అనేది కోస్టల్ ఏరియాని క్లీన్గా ఉంచడం కోసం, మేనేజ్ చేయడం కోసం ఇండియన్ గవర్నమెంట్ లేదా ఇండియన్ కోస్టల్ మేనేజ్మెంట్ స్టార్ట్ చేసిన ప్రోగ్రామ్గా చెప్పొచ్చు బీమ్స్ అనేది. ఇది ఒక అడిషనల్ పాయింట్గా మీరు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్ ఎలక్ట్రానిక్ హబ్, సో లేదా ఎలక్ట్రానిక్ పార్క్. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అతి త్వరలో నోయిడా దగ్గర లేదా నోయిడా ప్రాంతంలో మనకి ఒక అతిపెద్ద ఎలక్ట్రానిక్ పార్క్ని ఎస్టాబ్లిష్ చేస్తున్నట్టు అనౌన్స్ చేసింది. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ ఇది. దాదాపుగా 250 ఎకరాలలో మీరు ఇక్కడ చూడొచ్చు. దట్ ఈస్ జేవర్ ఎయిర్పోర్ట్ అని ఉందంట. సో దానికి దగ్గరలో దీనిని మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు. సో జనరల్గా ఆల్రెడీ గుజరాత్ ఇప్పటికే మనకి గిఫ్ట్ సిటీ అనే దాన్ని స్టార్ట్ చేసింది. గిఫ్ట్ సిటీ అనేది ప్రస్తుతం మనకి గుజరాత్ కేంద్రంగా నిర్మించబడింది. అలాగే నోయిడాలో ఇలా అతిపెద్ద ఎలక్ట్రానిక్ పార్క్, దట్ ఈస్ నథింగ్ బట్ ఒక ఎలక్ట్రానిక్ హబ్, మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీని అన్నింటినీ కూడా అక్కడికి తీసుకొచ్చే విధంగా నిర్మిస్తున్నారు. దాదాపుగా 40,000 నుంచి 50,000 కోట్ల వరకు ఇన్వెస్ట్మెంట్ అనేది జరుగుతుందంట. ఇన్వెస్ట్మెంట్ కాస్ట్ వచ్చేటప్పటికి అప్రాక్సిమేట్లీ లేదా ఎస్టిమేటెడ్ అని చెప్తున్నారు 40,000 కోట్ల నుంచి 50,000 కోట్లు. దీనివల్ల 2024 కల్లా ఉత్తరప్రదేశ్లో అత్యధికంగా యువత ఉపాధిని పొందుతారు. ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుంది. ఒకచోటే ఎలక్ట్రిసిటీ హబ్స్ అన్నీ ఉంటాయి. మ్యానుఫ్యాక్చరింగ్ అనేది ఈజీ అవుతుంది, ఎక్స్పోర్ట్ అనేది ఈజీ అవుతుంది, డెవలప్మెంట్ అనేది జరుగుతుంది. ఇలాంటి ఎలక్ట్రానిక్ పార్క్ని మనకి నోయిడా యమునా ఎక్స్ప్రెస్ వే అని చెప్పేసి ఉంది. నోయిడా యమునా ఎక్స్ప్రెస్ వే, లక్నో కాన్పూర్ వే ఏవైతే ఉన్నాయో, సో ఆ వేస్ గుండా, ఆ వే దగ్గర దీనిని నిర్మించబోతున్నారు. సో ఇది స్పెసిఫికేషన్స్ అంటే జనరల్గా మీరు ఈజీగా ఎలక్ట్రానిక్ పార్క్ అనేది ఏ స్టేట్లో నిర్మించబోతున్నారంటే ఉత్తరప్రదేశ్గా గుర్తుపెట్టుకుంటే చాలు. మేబీ అడిగితే ఏ ఎక్స్ప్రెస్ వే దగ్గర అంటే నోయిడా యమునా ఎక్స్ప్రెస్ వేగా దాన్ని గుర్తుపెట్టుకోవాలి. సో అలాగే ఉత్తరప్రదేశ్లో ఇంకొన్ని స్టార్ట్ చేశారు. అవేంటో చూద్దాం. మీకు ఆల్రెడీ తెలిసినవే. ఒకటి గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్, ఫస్ట్ ప్లాంట్ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఇండియాలో స్టార్ట్ చేయబోతుంది, మథురా కేంద్రంగా ఉత్తరప్రదేశ్లో. నెక్స్ట్ వన్ పాట్ ట్యాక్స్ సర్వీసెస్ని భారతదేశంలో ఫస్ట్ టైం స్టార్ట్ చేయబోతున్నారు, నోయిడా లేదా నోయిడా ఎయిర్పోర్ట్ కేంద్రంగా.
నెక్స్ట్ వన్, ఇటీవల మహారాజా సుహల్ దేవ్ మెమోరియల్ అనే దాని ఫౌండేషన్ స్టోన్ని ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ ఇనాగ్రేట్ చేశారు. అదే కాకుండా నెక్స్ట్ వారణాసి రుద్రాక్షి సెంటర్ అనే దాన్ని కూడా ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ ఇనాగ్రేట్ చేయడం జరిగింది. వారణాసి రుద్రాక్ష సెంటర్ అన్నా, లేకపోతే మహారాజా సుహల్ దేవ్ మెమోరియల్ అన్నా, పాట్ ట్యాక్సీ అన్నా, గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ అన్నా, ఇవన్నీ కూడా ఉత్తరప్రదేశ్లోని వివిధ ప్రదేశాల్లో స్టార్ట్ కాబోతున్నాయి. ఆల్రెడీ ఫౌండేషన్ అనేది జరిగింది. ఇవి గత 6 నెలల్లో ఇనాగ్రేట్ అయిన ఉత్తరప్రదేశ్లోని మేజర్ ఈవెంట్స్. వీటితో కలిపి ఈరోజు మళ్ళీ ఎలక్ట్రానిక్ పార్క్ అనేది స్టార్ట్ కాబోతుంది. ఎలక్ట్రానిక్ పార్క్ సూన్ గోయింగ్ టు లాంచ్ ఇన్ ఉత్తరప్రదేశ్ నియర్ బై నోయిడా ఏరియా ఆర్ నోయిడా యమునా ఎక్స్ప్రెస్ వే. అండ్ ఉత్తరప్రదేశ్ చీఫ్ మినిస్టర్గా ఆదిత్య యోగినాథ్, ఉత్తరప్రదేశ్ యొక్క గవర్నర్గా ఆనందీబెన్ పటేల్ ఉన్నారు. నెక్స్ట్ కరెంట్ అఫైర్ ఒక రిపోర్ట్కి సంబంధించింది. అది కూడా ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా ఇవ్వడం జరిగింది. అండ్ ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా 2021కి గాను 3rd ఎడిషన్ ఆఫ్ ఇండెక్స్ అనేది రిలీజ్ చేసింది. సో దీంట్లో 9 స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్కి సంబంధించి బెస్ట్ పర్ఫార్మెన్స్ ఉండడం వల్ల వాళ్ళని ఫెలిసిటేట్ అంటే గౌరవించడం కూడా జరిగింది. సో దాంట్లో కేటగిరీస్ వచ్చేటప్పటికి లార్జర్, స్మాలర్, యూనియన్ టెరిటరీస్. సో లార్జర్ స్టేట్స్ వచ్చేటప్పటికి మెయిన్గా ఒకటి గుజరాత్ని సెలెక్ట్ చేసుకుంది, దాని తర్వాత కేరళని సెలెక్ట్ చేసింది, దాని తర్వాత తమిళనాడు. లార్జర్ స్టేట్స్లో బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చినవి ఇవి. స్మాలర్ స్టేట్స్ వచ్చేటప్పటికి ఒకటి గోవా, రెండోది వచ్చేటప్పటికి మేఘాలయ్ అండ్ మూడోది మణిపూర్. గోవా, మేఘాలయ్, మణిపూర్ అనేవి స్మాలర్ స్టేట్స్లో బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాయి. యూనియన్ టెరిటరీ వచ్చేటప్పటికి జమ్మూ అండ్ కాశ్మీర్, దాని తర్వాత అండమాన్ అండ్ నికోబార్, దాని తర్వాత న్యూఢిల్లీ. సో యూనియన్ టెరిటరీస్ మొత్తం టోటల్గా 9 రాష్ట్రాలు అండ్ కేంద్ర పాలిత ప్రాంతాలకి కలిపి ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా ఈ ఇండెక్స్లో టాప్ వచ్చిన ఈ 9 స్టేట్స్కి కూడా గౌరవం అనేది ఇవ్వడం జరిగింది. ఇదంతా కూడా మనకి ప్రస్తుతం హెల్త్ మినిస్టర్గా ఉన్న మన్సుఖ్ మాండవ్య గారి యొక్క ఆధ్వర్యంలో జరిగింది. అండ్ దీనితో పాటు ఫుడ్ సేఫ్టీ ఆన్ వీల్స్కి సంబంధించి 19 మొబైల్ వ్యాన్స్ని కూడా ఇనాగ్రేట్ చేశారు. దీనితో భారతదేశంలో ప్రస్తుతం ఫుడ్ సేఫ్టీ ఆన్ వీల్స్ అనేవి 109 ఉన్నాయి. సో జనరల్గా మనకి ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా ఈ ఫుడ్ని డిఫరెంట్ ప్లేసెస్ నుంచి తీసుకొని దాని యొక్క టెస్టింగ్ ఆథరైజ్డ్ ల్యాబ్స్లో టెస్ట్ చేసి దాని గురించి అవేర్నెస్ ఇవ్వడం, దాని గురించిన ప్రోటోకాల్స్ని మెన్షన్ చేయడం చేస్తుంది. అలా కాకుండా ఈసారి ఏం చేసింది అంటే ఫుడ్ సేఫ్టీ ఆన్ వీల్స్ అని చెప్పి మొబైల్ వ్యాన్స్, ఈ మొబైల్ వ్యాన్స్లోనే మొబైల్ టెస్టింగ్ ల్యాబ్స్ కూడా ఉంటాయి. సో దీని ద్వారా రిమోట్ ఏరియాస్లో ఉన్న ప్రజలకి ఫుడ్ సేఫ్టీ విధానాల గురించి చెప్పడం, సో వాళ్ళతో కొన్ని ప్రోగ్రామ్స్ని ట్రైన్ చేయించడం, వాళ్ళకి సర్టిఫికేషన్ ఇవ్వడం, ఇలా అంటే ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్లో కూడా అటు గవర్నమెంట్ తరపు నుంచే కాకుండా ప్రజలు ఎస్పెషల్లీ మారుమూల గ్రామాల్లో ఉన్న ప్రజలు దీంట్లో పార్టిసిపేట్ చేసేలాగా ఈ ఫుడ్ సేఫ్టీ ఆన్ వీల్స్ అనేదాన్ని స్టార్ట్ చేసింది. ఇది ఎప్పుడో స్టార్ట్ చేసింది, రీసెంట్గా దీనితో పాటు 19 మొబైల్ వ్యాన్స్ని లాంచ్ చేశారనమాట. సో టోటల్గా 109 మొబైల్ వ్యాన్స్ అనేవి ఇండియాలో డిఫరెంట్ ప్లేసెస్లో ఇవి ట్రైనింగ్ ఇస్తున్నాయి. సో 2 కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది మన్సుఖ్ మాండవ్య గారి యొక్క ఆధ్వర్యంలో. అలాగే ఫుడ్ సేఫ్టీ డే అంటాం కదా, ఫుడ్ సేఫ్టీ డే వచ్చేటప్పటికి June 7th రికగ్నైజ్ చేయబడింది. June 5th, June 7th, June 8th చాలా ఇంపార్టెంట్ అండి. June 5th ఎన్విరాన్మెంట్ డే, June 7th వచ్చేటప్పటికి ఫుడ్ సేఫ్టీ డే, June 8th వచ్చేటప్పటికి ఓషన్ డే. ఈ 3 అస్తమానం మీరు రిపీట్ చేసుకుంటూ ఉండాలి. వెరీ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఇవి డేస్లో. అండ్ ఇది June 7th అనేది ఫుడ్ సేఫ్టీ డే కింద కన్సిడర్ చేస్తారు. సో దట్ ఈస్ అబౌట్ దట్ ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా. ద 3rd స్టేట్ ఫుడ్ సేఫ్టీ ఇండెక్స్ అనేది రిలీజ్ చేసింది. లార్జర్ స్టేట్లో గుజరాత్, కేరళ, తమిళనాడు ఉన్నాయి. స్మాలర్ స్టేట్లో గోవా, మేఘాలయ్, మణిపూర్ ఉన్నాయి. యూనియన్ టెరిటరీస్లో జమ్మూ కాశ్మీర్, అండమాన్ అండ్ నికోబార్ అండ్ న్యూఢిల్లీ ఉన్నాయి. సో నెక్స్ట్ వన్ 2022 అంటే నెక్స్ట్ ఇయర్ మనకి వింటర్ ఒలింపిక్స్ అనేవి జరగబోతున్నాయి. వింటర్ ఒలింపిక్స్, వింటర్ పారా ఒలింపిక్స్ ఈ 2 కూడా చైనాలోని బీజింగ్ కేంద్రంగా జరగబోతున్నాయి. వెన్యూ గుర్తుపెట్టుకోండి, 2022లో వింటర్ ఒలింపిక్స్ అనేవి చైనాలోని బీజింగ్ కేంద్రంగా నిర్వహించబోతున్నారు. సో జపాన్లో ఒలింపిక్ గేమ్స్, సమ్మర్ ఒలింపిక్ గేమ్స్ అనేవి నిర్వహించారు. సో వింటర్ ఒలింపిక్ గేమ్స్ 2022లో బీజింగ్, చైనా కేంద్రంగా నిర్వహించబోతున్నారు. దీని యొక్క మోటో వచ్చేటప్పటికి టుగెదర్ ఫర్ అ షేర్డ్ ఫ్యూచర్. టుగెదర్ ఫర్ ఏ షేర్డ్ ఫ్యూచర్ అనేది సో దీని యొక్క మోటోగా ఉంది. మస్కట్ వచ్చేటప్పటికి బింగ్ డ్వెన్ అనేది దీని యొక్క మస్కట్, బింగ్ డ్వెన్. సో అక్కడ మీరు చూడొచ్చు పాండా, దీన్ని పాండా అని చెప్పి పిలుస్తారంట నార్మల్గా. సో అదే బింగ్ డ్వెన్ అనేది దీని యొక్క మస్కట్గా ఉంది. ఇదంతా కూడా మనకి బీజింగ్ వింటర్ ఒలింపిక్స్కి సంబంధించిన మోటో కావచ్చు, మస్కట్ కావచ్చు.
అదే కనుక 2020 టోక్యో ఒలింపిక్స్కి సంబంధించిన మస్కట్ ఏది అంటే మిరాయ్ టౌ అనేది దాని యొక్క మస్కట్గా ఉంది. ఫాస్టర్, స్ట్రాంగర్, హయ్యర్ అనేది దాని యొక్క ఏమంటాం మోటో. 2020 టోక్యో ఒలింపిక్స్ యొక్క మోటో ఫాస్టర్, స్ట్రాంగర్, హయ్యర్. మస్కట్ వచ్చేటప్పటికి మిరాయ్ టోవా. 2022 సో బీజింగ్ వింటర్ ఒలింపిక్స్కి సంబంధించి మోటో టుగెదర్ ఫర్ అ షేర్డ్ ఫ్యూచర్, మస్కెట్, పాండా లేదా బింగ్ డ్వెన్గా గుర్తుపెట్టుకోవచ్చు. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ మనకి ఒక డిస్కవరీకి సంబంధించింది. ఇటీవల గ్రూప్ ఆఫ్ శాస్త్రవేత్తలు జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా దీని యొక్క హెడ్ క్వార్టర్స్ మనకి కల్కత్తా ఇన్ వెస్ట్ బెంగాల్లో ఉంది. సో వెస్ట్ బెంగాల్ కల్కత్తా కేంద్రంగా పనిచేస్తున్న జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాకి సంబంధించిన గ్రూప్ ఆఫ్ శాస్త్రవేత్తలు రాజస్థాన్లో జురాసిక్ ఏజ్ దాదాపుగా 160 to 165 మిలియన్ ఇయర్స్ ఎగో, సో అన్ని సంవత్సరాల క్రితం కలిగిన ఒక షార్క్ యొక్క టీత్ని, పన్నుని కనుగొన్నారు. సో అది కూడా హైబోడొనాన్ షార్క్ అని చెప్పేసి దాన్ని పిలుస్తున్నారు. దాని పేరు హైబోడొనాన్ షార్క్. సో దీనికి సంబంధించిన ఒక టీత్ మీరు ఇక్కడ చూడొచ్చు, క్రష్డ్ టీత్ అది. సో దాన్ని కనుగొన్నారనమాట. దానికి పేరు కూడా పెట్టారు. ఏమని పెట్టారు అంటే స్ట్రోఫోడోస్ జైసల్మీరనసిస్. స్ట్రోఫోడోస్ జైసల్మీరనసిస్ అని చెప్పేసి దానికి పేరు పెట్టడం జరిగింది. దిస్ ద థర్డ్ ప్లేస్ ఇన్ ద వరల్డ్. సో ఇలాంటి స్ట్రోఫోడోస్ అనేవి దొరకడం అంటే ఈ షార్క్కి సంబంధించిన ఇలాంటివి దొరకడం ప్రపంచంలో ఇండియా ఈజ్ అ థర్డ్ కంట్రీ అంట. ఇప్పటికే ఒకటి జపాన్లో, రెండోది థాయిలాండ్లో సేమ్ కైండ్ ఆఫ్ థింగ్స్ దొరికాయి. దాని తర్వాత థర్డ్ కంట్రీగా ఇప్పుడు ఇండియా అనేది రికార్డ్ని క్రియేట్ చేసింది. సో దట్ ఈస్ ఇండియా ఈజ్ ద థర్డ్ కంట్రీ. మూడవ కంట్రీ ఏదైతే మనకి టీత్ని రికగ్నైజ్ చేసిందో హైబోడొనాన్ షార్క్ అనే దానికి ఏమని పేరు పెట్టిందంటే స్ట్రోఫోడస్ జైసల్మీరనసిస్ అని చెప్పేసి పేరు పెట్టడం జరిగింది. స్ట్రోఫోడస్ జైసల్మీరనసిస్. సో అది ఇటీవల ఎక్కడ కనుక్కున్నారు అంటే రాజస్థాన్లో. దేనికి సంబంధించింది అంటే హైబోడొనాన్ షార్క్ అనే దానికి సంబంధించింది. ఏ ఏజ్కి సంబంధించింది అంటే జురాసిక్ ఏజ్ లేదా 160 to 165 మిలియన్ ఇయర్స్ ఎగోకి సంబంధించింది. ఇండియా థర్డ్ కంట్రీ. ఆల్రెడీ జపాన్, థాయిలాండ్ దీన్ని రికగ్నైజ్ చేశాయి, కనుగొన్నాయి. దీన్ని ఎవరు కనుగొన్నారంటే జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా హెడ్ క్వార్టర్స్ కల్కత్తాలో ఉంది. ఒకసారి మనం చూద్దాం. న్యూ స్పీషియస్ ఆఫ్ హైబోడొనాన్ షార్క్ డిస్కవర్డ్ ఫ్రమ్ జైసల్మీర్ టు రాజస్థాన్ ఏరియా. నెక్స్ట్ కరెంట్ అఫైర్ గీతా సమోతా సబ్ ఇన్స్పెక్టర్ ఈమె. సో ఈమె ఒక రికార్డ్ని క్రియేట్ చేశారు ఈ సంవత్సరం. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ గీతా సమోతా. సో ఈమె ఫాస్టెస్ట్ ఇండియన్ విమెన్ కింద అరుదైన రికార్డ్ని క్రియేట్ చేశారు. అది కూడా దేనికి సంబంధించి అంటే 2 పీక్స్, ఇంపార్టెంట్ అయిన పీక్స్ని అధిరోహించి ఫాస్ట్గా. సో ఈమె ఈ క్రెడిట్ని తీసుకోవడం జరిగింది. ఇక్కడ మీరు చూడొచ్చు, గీతా బికమ్స్ ద ఫాస్టెస్ట్ ఇండియన్ టు సమిట్ 2 పీక్స్ అనమాట ఇండియాకి సంబంధించి. సో దాంట్లో ఆ పీక్స్ ఏంటి అంటే ఒకటి మౌంట్ ఎల్బ్రస్ 5642 మీటర్స్ హైట్ ఉంటుంది, రష్యాలోది. యూరప్లోనే అత్యంత ఎత్తైన శిఖరంగా దీన్ని చెప్తారు. రెండోది కిలిమంజారో ఆఫ్రికన్ కాంటినెంట్లో ఉంది, టాంజానియాలో ఉంది, 5895 మీటర్ల ఎత్తు. కిలిమంజారో పీక్ విచ్ ఈజ్ లొకేటెడ్ ఇన్ టాంజానియా, మౌంట్ ఎలిబ్రస్ పీక్ విచ్ ఈజ్ లొకేటెడ్ ఇన్ రష్యా. ఈ రెండింటినీ కూడా ఫాస్టెస్ట్గా అధిరోహించిన ఇండియన్ విమెన్గా గీతా సమోతా ద సబ్ ఇన్స్పెక్టర్. సో ఈమె యొక్క రికార్డ్ని క్రియేట్ చేశారు. అంతేకాకుండా గతంలో ఈమె ఉత్తరాఖండ్కి సంబంధించిన కొన్ని పీక్స్ని అండ్ నేపాల్లో ఉన్న కొన్ని శిఖరాన్ని కూడా అధిరోహించారు ఆల్రెడీ సక్సెస్ఫుల్గా. కాకపోతే ఈ రెండింటిని ఇప్పటిదాకా ఏ ఇండియన్ విమెన్ ఇంత ఫాస్ట్గా అధిరోహించలేదు. సో ఈమె ఆ రికార్డును అందుకున్నారు. ఈ సంవత్సరం ఈ మౌంటైన్స్కి సంబంధించి 2 ఇండియన్ విమెన్స్ న్యూస్లో ఉన్నారు. గీతా సమోతా, ఒకటి మౌంట్ ఎలిబ్రస్, 2 కిలిమంజారో రష్యా టాంజానియాకి సంబంధించి. ఇంకొక అమ్మాయి ప్రియాంక మోహితే అని చెప్పేసి. సో ఆమె టాప్ 10th పీక్ అంట నేపాల్లో ఉంది, అన్నపూర్ణ అని చెప్పేసి. అన్నపూర్ణని ఫస్ట్ అధిరోహించిన భారతీయ మహిళ ప్రియాంక మోహితే. ఈ సంవత్సరం ఎక్కింది ఆమె. సో ప్రియాంక మోహిత అన్నపూర్ణ పీక్గా గుర్తుపెట్టుకోవచ్చు. అండ్ నెక్స్ట్ కిలిమంజారో, మౌంట్ ఎలిబ్రస్ అంటే దట్ ఈస్ గీతా సమోతా గారిగా గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ బుక్ అండ్ ఆధార్ కి సంబంధించింది. బుక్ వచ్చేటప్పటికి ఇక్కడ మీరు చూడొచ్చు ద 3 కాన్స్. సో ట్యాగ్ లైన్ వచ్చేటప్పటికి అండ్ ద ఎమర్జెన్స్ ఆఫ్ న్యూ ఇండియా అని చెప్పి మీరు 3 కాన్స్గా గుర్తుపెట్టుకోవచ్చు. సో ద 3 కాన్స్ అనే బుక్ని కావేరీ బామ్జాయ్ అనే పర్సన్ రాశారు. ఆధార్ వచ్చేటప్పటికి కావేరీ బామ్జాయ్ అండ్ బుక్ వచ్చేటప్పటికి ద 3 కాన్స్ అనేది బుక్. సో అక్కడ మీరు చూడొచ్చు షారూక్ ఖాన్, సల్మాన్ ఖాన్ అండ్ అమీర్ ఖాన్. సో అమీర్ ఖాన్ ఈ మధ్యన మనకి ఏయూ స్మాల్ ఫినాన్స్ బ్యాంక్లో కైరా అద్వానీతో పాటు బ్రాండ్ అంబాసిడర్గా ఉన్న వ్యక్తి ఎవరు అంటే అమీర్ ఖాన్ గారు.
అలాగే గత సంవత్సరం 2020 నవంబర్లో వెస్ట్ బెంగాల్ చీఫ్ మినిస్టర్ మమతా బెనర్జీ షారూఖ్ ఖాన్ని ఆ రాష్ట్రం యొక్క బ్రాండ్ అంబాసిడర్గా అపాయింట్ చేయడం జరిగింది, అనౌన్స్ చేశారు. వెస్ట్ బెంగాల్ బ్రాండ్ అంబాసిడర్గా కూడా ప్రస్తుతం షారూఖ్ ఖాన్ ఉన్నారు. సో లాస్ట్ ఇయర్ ఈయనని అనౌన్స్ చేయడం జరిగింది. సో అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి సల్మాన్ ఖాన్. సో సల్మాన్ ఖాన్ అరుణాచల్ ప్రదేశ్ యొక్క టూరిజానికి బ్రాండ్ అంబాసిడర్గా ఉన్నారు. సో అరుణాచల్ ప్రదేశ్ టూరిజం బ్రాండ్ అంబాసిడర్గా మనకి సల్మాన్ ఖాన్ ఉన్నారు. ఈయన 2019లోనే అనౌన్స్ చేసింది ఆ రాష్ట్ర ప్రభుత్వం. 2020లో షారూఖ్ ఖాన్ని వెస్ట్ బెంగాల్ యొక్క బ్రాండ్ అంబాసిడర్గా అనౌన్స్ చేశారు. అలాగే 2021లో అమీర్ ఖాన్ వచ్చేటప్పటికి ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్కి బ్రాండ్ అంబాసిడర్గా అపాయింట్ చేయడం జరిగింది ఒక క్యాంపెయిన్ కోసం అని చెప్పి. సో ఇది వీళ్ళ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్గా గుర్తుపెట్టుకోవచ్చు. అప్డేట్ అయితే అమీర్ ఖాన్ వైపు ఉంది. సో ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్. అలాగే బాలీవుడ్కి సంబంధించి చాలామంది ఆదర్స్గా కూడా మారారు. ఒక్కసారి వాళ్ళ గురించి చూద్దాం. ఒకటి అనుపమ్ ఖేర్, వెరీ ఫేమస్ రినోడ్ బాలీవుడ్ సెలబ్రిటీ అని చెప్తాం. అనుపమ్ ఖేర్ ఒక బుక్ రాశారు, లెసన్స్ ఆఫ్ మై లైఫ్ థాట్ మీ అన్నోయింగ్లీ. లెసన్స్ ఆఫ్ మై లైఫ్ థాట్ మీ అన్నోయింగ్లీ అనే బుక్ని అనుపమ్ ఖేర్ రాశారు. అండ్ ద నెక్స్ట్ వన్ కల్కి కొయిచిన్, ఎలిఫెంట్ ఇన్ ద ఓమ్ రాశారు. ఇది 2021లో బుక్సే. నెక్స్ట్ వన్ రిషి కపూర్, రీసెంట్గా మరణించిన వాళ్ళు రిషి కపూర్ ఉన్నారు. సో కుల్లం కుల్లా అనే బుక్ని రాయడం జరిగింది. కుల్లం కుల్లా అనే బుక్ రిషి కపూర్ రాశారు. అండ్ కల్కి కోషి ఎలిఫెంట్ ఇన్ ద ఓమ్, అండ్ అనుపమ్ ఖేర్ లెసన్స్ ఆఫ్ మై లైఫ్ థాట్ మీ అన్నోయింగ్లీ. అండ్ నెక్స్ట్ ద ప్రెగ్నెన్సీ బైబిల్ అనే దాన్ని కరీనా కపూర్ రాయడం జరిగింది. అన్ఫినిష్డ్ అనే బుక్ని ప్రియాంక చోప్రా రాశారు. ఇవి రీసెంట్గా బాలీవుడ్ సెలబ్రిటీస్ రాసిన బుక్గా చెప్పొచ్చు. అన్ఫినిష్డ్ ప్రియాంక చోప్రా, ద ప్రెగ్నెన్సీ బైబిల్ అనేది కరీనా కపూర్, అండ్ ద నెక్స్ట్ వచ్చేటప్పటికి కల్కి కోచ్లిన్ ఎలిఫెంట్ ఇన్ ద ఓమ్, అండ్ రిషి కపూర్ కుల్లం కుల్లా, లెసన్స్ ఆఫ్ మై లైఫ్ థాట్ మీ అన్నోయింగ్లీ, అనుపమ్ ఖేర్. సో ఇవి రీసెంట్గా ఈ బాలీవుడ్ సెలబ్రిటీస్ రాసిన బుక్స్. అదే బాలీవుడ్ సెలబ్రిటీ గురించి ఉన్న బుక్ ఏదంటే ద త్రీ ఖాన్స్, రాసింది కావేరి బామ్జే. సో ఇది బుక్ అండ్ ఆధార్కి సంబంధించిన కరెంట్ అఫైర్. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్, ఆర్మీ స్టాఫ్కి ఎవరు చీఫ్ కాబోతున్నది అనే దాని మీద కరెంట్ అఫైర్ యాక్చువల్గా ఇది. సో ప్రస్తుతం మనకి ఎయిర్ మార్షల్ అండ్ ఆర్మీ స్టాఫ్కి చీఫ్గా ఉన్నది రాకేష్ కుమార్ సింగ్ భదూరియా. ఈయనే ఆర్కే సింగ్ భదూరియా అని కూడా పిలుస్తారు, లేదా రాకేష్ కుమార్ సింగ్ భదూరియా ఈయన అసలు పేరు. సో ఈయన ప్రస్తుతం మనకి చీఫ్ ఆఫ్ ఎయిర్ స్టాఫ్గా ఉన్నారు. September 30th, అగైన్ ఐమ్ రిపీటింగ్, September 30th ఈయన ఆయన పదవి నుంచి తప్పుకొని ఉన్నారు. సో దాని తర్వాత చీఫ్ ఆఫ్ ఎయిర్ స్టాఫ్గా ఎవరిని నియమించాలి, సో దాని మీద ఈ కరెంట్ అఫైర్ వచ్చింది. ఈయన ఒకసారి September 30th ఈ పదవి నుంచి తప్పుకున్న తర్వాత చీఫ్ ఆఫ్ ఎయిర్ స్టాఫ్గా మనకి వివేక్ రామ్ చౌదరి గారిని అపాయింట్ చేయనున్నట్లు ప్రకటించడం జరిగింది. వివేక్ రామ్ చౌదరి గారు రీసెంట్గా వైస్ చీఫ్గా ఎన్నికయ్యారు. ఈయన కూడా ఎయిర్ మార్షలే, వైస్ చీఫ్గా రీసెంట్గా అపాయింట్మెంట్ తీసుకున్నారు. అలాంటి వివేక్ రామ్ చౌదరి గారు త్వరలో అంటే September 30th తర్వాత చీఫ్ ఆఫ్ ఎయిర్ స్టాఫ్గా రాబోతున్నారు ఆర్కే సింగ్ భదూరియా తర్వాత. సో ఇది మనకి కంప్లీట్గా కరెంట్ అఫైర్ అండి. అయితే ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విషయం గుర్తుపెట్టుకోవాల్సింది, ప్రతిదానికి మనకి ఆర్మీ స్టాఫ్, నేవీ స్టాఫ్, ఎయిర్ ఫోర్స్ స్టాఫ్ అంటాం. అలా ఎయిర్ స్టాఫ్కి ఫస్ట్ టైం ఒక ఇండియన్ చీఫ్గా ఉన్నది ఎవరు అంటే మనకి సుబ్రోతో ముఖర్జీ గారు. 1955లో ఈయన అపాయింట్మెంట్ తీసుకోవడం జరిగింది. అంతకు ముందరి వరకు బ్రిటిషర్స్ ఉన్నారు, లేదా ఇండియన్స్, ఆంగ్లో ఇండియన్స్ ఉన్నారు. బట్ ద ఫస్ట్ టైం మనకి ఒక ఇండియన్ ఎయిర్ స్టాఫ్కి చీఫ్గా రావడం అనేది ఈయనే. ఆయన పేరు సుబ్రోతో ముఖర్జీ. సో ఈయన ఫస్ట్ వన్. రీసెంట్ వన్ అయితే రాకేష్ కుమార్ సింగ్ భదూరియా ఉన్నారు. ఈయన తర్వాత నెక్స్ట్ ఎవరు రాబోతున్నారంటే వివేక్ రామ్ చౌదరి, మార్షల్, ఎయిర్ మార్షల్ వివేక్ రామ్ చౌదరి గారు రాబోతున్నారు. సో ఇది ఓవరాల్గా కరెంట్ అఫైర్. సో ఎయిర్ మార్షల్ అండ్ ఎవరైతే ఉన్నారో మనకి చౌదరి అపాయింట్స్ యాజ్ అ న్యూ స్టాఫ్ చీఫ్గా రాబోతున్నారు. దట్ ఈస్ అ కరెంట్ అఫైర్. నెక్స్ట్ వన్ చూద్దాం. గిన్నీస్ రికార్డ్కి సంబంధించిన కరెంట్ అఫైర్. జపాన్కి చెందిన 107 సంవత్సరాలు గల ట్విన్ సిస్టర్స్, సో లివింగ్ ట్విన్స్, ఓల్డెస్ట్ లివింగ్ ట్విన్స్ కింద అరుదైన రికార్డ్ని క్రియేట్ చేశారు, గిన్నీస్ రికార్డ్ని. అలాగే జపాన్లో ఒక హాలిడే ఉందంట, రెస్పెక్ట్ ఫర్ ద ఏజ్డ్ డే అని చెప్పేసి. సో ఆ డేలో వీళ్ళకి గౌరవం ఇవ్వడం కూడా జరిగింది. సో 107 ఇయర్స్ కలిగిన, 107 సంవత్సరాలు కలిగిన ట్విన్ సిస్టర్స్, ద ఓల్డెస్ట్ లివింగ్ ట్విన్ సిస్టర్స్. సో వాళ్ళు ఉన్న కంట్రీ ఏది అంటే జపాన్. జపాన్ ఈజ్ ద వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ కంట్రీ విచ్ కన్సిస్ట్ ఆఫ్ మోర్ నెంబర్ ఆఫ్ ఓల్డెస్ట్ పీపుల్. అంటే ప్రపంచంలో వన్ ఆఫ్ ద కంట్రీగా జపాన్ ఉంది. అత్యధికమైన ఈ వృద్ధాప్యం కలిగిన జనాభాని కలిగిన దేశాల్లో వన్ ఆఫ్ ద దేశం జపాన్ అనమాట. సో ఇది 2019 సర్వే చెప్పింది. సో ఈ డేటాస్ అనేవి ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయండి. 2019 సర్వేలో ఒక సర్వే ఏం చెప్పింది అంటే ఉన్న అన్ని దేశాల్లో
జపాన్ ఈజ్ ద వన్ ఆఫ్ ద కంట్రీ, సో మనకి ఎక్కువగా ఓల్డెస్ట్ పీపుల్ని కలిగి ఉంది అని. సో అది ఆ డేటాని బేస్ చేసుకుని నేను చెప్తున్నాను. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఈ ట్విన్ సిస్టర్స్ వచ్చేటప్పటికి ఒకళ్ళు ఉమినో సుమియామా అండ్ ఇంకొకళ్ళు వచ్చేటప్పటికి కొడామా, కౌమి కొడామా అండ్ ఉమినో సుమియామా. వీళ్ళిద్దరూ కూడా ట్విన్ సిస్టర్స్. 107 years ఏజ్ కలిగిన ఓల్డెస్ట్ లివింగ్ ట్విన్స్ కింద వీళ్ళు అరుదైన రికార్డ్ని క్రియేట్ చేయడం జరిగింది. నెక్స్ట్ వన్ ఒక అపాయింట్మెంట్కి సంబంధించి మీరు ఇక్కడ చూడొచ్చు. ఫేస్బుక్ ఇండియా అపాయింట్స్ రాజీవ్ అగర్వాల్ యాజ్ ద డైరెక్ట్ హెడ్ ఆఫ్ ద పబ్లిక్ పాలసీ. ఫేస్బుక్ యొక్క హెడ్ ఆఫ్ ద పబ్లిక్ పాలసీకి రాజీవ్ అగర్వాల్, ఈయన ఐఏఎస్ క్యాడర్కి సంబంధించిన వ్యక్తి, ఈయనని అపాయింట్ చేయడం జరిగింది. సో ఇక్కడ అంకీదాస్ ఎవరంటే షీఈస్ ఎర్లియర్ అపాయింటెడ్. సో హెడ్ ఆఫ్ ద పబ్లిక్ పాలసీకి ఫేస్బుక్ ఎర్లియర్గా అంకీదాస్ అనే పర్సన్ని అపాయింట్ చేసింది. కాకపోతే ఈమె కొన్ని కాంట్రవర్షియల్స్లో స్ట్రక్ అయ్యారు. హేట్ స్పీచ్కి సంబంధించి కొన్ని కాంట్రవర్షియల్స్లో ఈమె ఉండడం వల్ల ఈమెని తప్పించి, అంటే ఈమెని రీప్లేస్ చేసి రాజీవ్ అగర్వాల్ అనే పర్సన్ని హెడ్ ఆఫ్ ద పబ్లిక్ పాలసీగా ఫేస్బుక్ అనౌన్స్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ ఇది. అలాగే ఫేస్బుక్ రీసెంట్గా న్యూస్ బులెటిన్ అనే దాన్ని కూడా స్టార్ట్ చేసింది. న్యూస్ బులెటిన్ అనే దాన్ని రీసెంట్గా స్టార్ట్ చేసిన సంస్థ ఏది అంటే దట్ ఈస్ అ ఫేస్బుక్గా గుర్తుపెట్టుకోవచ్చు. ఇది ఒక ఫ్యాక్టర్గా గుర్తుపెట్టుకోండి. సో హెడ్ ఆఫ్ ద పబ్లిక్ పాలసీకి ప్రస్తుతం ఉన్నది ఎవరు అంటే రాజీవ్ అగర్వాల్. అండ్ ఈయన ఎవరిని రీప్లేస్ చేశారంటే అంకిదాస్ అనే పర్సన్ని రీప్లేస్ చేయడం జరిగింది. అలాగే ఫేస్బుక్కి సంబంధించి ఇండియాలో గ్రెవెన్సీ ఆఫీసర్గా ఉన్నది ప్రస్తుతం స్ఫూర్తి ప్రియా గారు. స్ఫూర్తి ప్రియా ఈజ్ అ గ్రెవెన్సీ ఆఫీసర్ ఆఫ్ ఇండియా ఫర్ ద ఫేస్బుక్గా చెప్పొచ్చు. సో నెక్స్ట్ వన్ ఒబిచరీస్కి సంబంధించి. సో ఇక్కడ మీకు కనిపిస్తున్న పర్సన్ పేరు తను పద్మనాభన్ గారు. సో ఈయన ఫేమస్ రినోడ్ సైంటిస్ట్ ఇన్ ఇండియా. అలాగే ఇంటర్ యూనివర్సిటీ సెంటర్ ఫర్ ఆస్ట్రానమీ అండ్ ఆస్ట్రోఫిజిక్స్, ఇంటర్ యూనివర్సిటీ సెంటర్ ఫర్ ఆస్ట్రానమీ అండ్ ఆస్ట్రోఫిజిక్స్. సో దీంట్లో ప్రొఫెసర్గా వర్క్ చేశారు ఆయన. దాదాపుగా 300 రీసెర్చ్ పేపర్స్కి ఈయనే మెయిన్గా వర్క్ చేసిన పర్సన్. సో చాలా కాంట్రిబ్యూషన్ చేశారు ఇండియాలో. అలాంటి రినోడ్ సైంటిస్ట్ తను పద్మనాభన్ గారు రీసెంట్గా మరణించారు. సో దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ ఇది. సో నెక్స్ట్ వన్ ఇంటర్నేషనల్ వీక్ ఆఫ్ ద డెఫ్ పీపుల్. సో ఇంటర్నేషనల్ వీక్ ఆఫ్ ద డెఫ్ పీపుల్ ఇది నిన్న నేను ఆల్రెడీ డిస్కస్ చేశాను, కానీ మళ్ళీ చెప్పడానికి కారణం ఏంటంటే దీని థీమ్. సో థీమ్ అనేది నిన్న రివీల్ చేయలేదు కాబట్టి ఇప్పుడు చూద్దాం. సెలబ్రేటింగ్ థ్రైవింగ్ కమ్యూనిటీస్. సో ఇంటర్నేషనల్ వీక్ ఆఫ్ ద డెఫ్ పీపుల్ అనేది సెప్టెంబర్ లాస్ట్ వీక్లో కన్సిడర్ చేస్తారని నిన్న డిస్కస్ చేసుకున్నాం సైన్ లాంగ్వేజ్ గురించి డిస్కస్ చేసినప్పుడు. సో సెప్టెంబర్ లాస్ట్ వీక్లో ప్రతి సంవత్సరం ఇంటర్నేషనల్ వీక్ ఆఫ్ ద డెఫ్ పీపుల్. సో ఈ సంవత్సరం వచ్చేటప్పటికి ఎస్పెషల్లీ డేట్ 20th సెప్టెంబర్ నుంచి 26th సెప్టెంబర్ ఈ మధ్యలో సెలబ్రేట్ చేస్తున్నారు. అండ్ థీమ్ సెలబ్రేటింగ్ థ్రైవింగ్ కమ్యూనిటీస్ అనేది దీని యొక్క థీమ్గా ఉంది. ఆల్రెడీ నేను చెప్పాను వరల్డ్ ఫెడరేషన్ ఆఫ్ డెఫ్ అని చెప్పేసి, ఇది ఫిన్లాండ్ కేంద్రంగా ఉంది. సో అక్కడి నుంచి ఇది ఈ డేస్ని కానీ ప్రోగ్రామ్స్ని కానీ కండక్ట్ చేస్తుంది ఆల్ ఓవర్ ద వరల్డ్ అని. సో ఈ సంవత్సరం కూడా ఇంటర్నేషనల్ డే ఆఫ్ సైన్ లాంగ్వేజ్ కానీ లేకపోతే ఇంటర్నేషనల్ వీక్ ఆఫ్ ద డెఫ్ పీపుల్ కానీ కండక్ట్ చేసేది వరల్డ్ మనకి ఫెడరేషన్ ఆఫ్ డెఫే. సో ఈ ఆర్గనైజేషనే. సో ఇది కరెంట్ అఫైర్ మనకి ఇంటర్నేషనల్ వీక్ ఆఫ్ ద డెఫ్ పీపుల్ అనేది సెలబ్రేటింగ్ థ్రైవింగ్ కమ్యూనిటీస్ దీని థీమ్. ఈరోజు డిస్కస్ చేసుకున్న వాటి రివ్యూ చూద్దాం. ఫస్ట్ వన్ ఇంటర్నేషనల్ వీక్ ఆఫ్ ద డెఫ్ పీపుల్ అని ఉంది కదా, సెప్టెంబర్ 20th నుంచి 26th మధ్యలో ఈ వీక్ని సెలబ్రేట్ చేస్తున్నారు. దాని గురించిన కరెంట్ అఫైర్. నెక్స్ట్ వచ్చేటప్పటికి ద 3 ఖాన్స్ అనే బుక్ గురించి మనం డిస్కస్ చేసాం. లైక్ సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్, షారూక్ ఖాన్కి సంబంధించిన బుక్ ఇది. నెక్స్ట్ బంగ్లాదేశ్ ప్రైమ్ మినిస్టర్కి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ ప్రోగ్రెసర్ అవార్డు అనేది వచ్చింది. న్యూయార్క్లో దాని యొక్క 9th కాన్ఫరెన్స్ సమిట్లో దీన్ని ఇవ్వడం జరిగింది. సో దానికి సంబంధించింది. బంగ్లాదేశ్ ప్రైమ్ మినిస్టర్ పేరు షేక్ హసీనా. నెక్స్ట్ వన్ ఎయిర్ మార్షల్. ఎయిర్ మార్షల్ మనకి విఆర్ చౌదరి గారు న్యూస్లో ఉన్నారు, ఎందుకంటే ప్రస్తుతం ఆర్కే సింగ్ భదూరియా ఉన్నారు ఆర్మీ చీఫ్గా, ఆర్మీ స్టాఫ్ చీఫ్గా మనకి ఆర్కే సింగ్ భదూరియా గారు ఉన్నారు. సెప్టెంబర్ 30th ఆయన రాజీనామా చేయనున్నారు. సో ఆయన పొజిషన్లో మనకి విఆర్ చౌదరి గారు అపాయింట్మెంట్ తీసుకొని ఉన్నారు. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా. సో ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా 3rd స్టేట్ ఫుడ్ సేఫ్టీ ఇండెక్స్ని లాంచ్ చేసింది 9 స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్కి సంబంధించి. దీంట్లో లార్జెస్ట్ స్టేట్స్, స్మాలర్ స్టేట్స్, యూనియన్ టెరిటరీస్ ఉన్నాయి. యూనియన్ టెరిటరీస్ వచ్చేటప్పటికి జమ్మూ కాశ్మీర్, అండమాన్ అండ్ నికోబార్, న్యూఢిల్లీని ఇవ్వడం జరిగింది. స్మాలర్ స్టేట్స్లో గోవా, మిజోరం, గోవా, మేఘాలయ్, మణిపూర్ని ఇచ్చింది. అండ్ లార్జెస్ట్ స్టేట్స్కి వచ్చేటప్పటికి గుజరాత్, కేరళ, తమిళనాడుని ఇవ్వడం జరిగింది. సో ఇదంతటినీ కూడా మనకి కేంద్ర ఎవరైతే ఆరోగ్య శాఖ మంత్రి ఉన్నారో మన్సుఖ్ మాండవ్య, సో ఆయన రిలీజ్ చేశారు.
నెక్స్ట్ వన్ 2 more ఇండియన్ బీచెస్ గెట్ ఇంటర్నేషనల్ ఫ్లాగ్ సర్టిఫికేషన్. సో మనకి అండమాన్ అండ్ నికోబార్కి సంబంధించిన ఒక బీచ్ అండ్ కోవలెం బీచ్ అని చెప్పేసి ఉన్నాయి. ఈ రెండు కూడా బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ని తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ టు సెటప్ ఎలక్ట్రానిక్ పార్క్ నియర్ నోయిడా. సో ఎలక్ట్రానిక్ పార్క్ని దాదాపుగా 250 ఎకరాల్లో సో యమునా ఎక్స్ప్రెస్ వే అని చెప్పేసి ఉంది, దాన్ని ఆనుకున్న ఏరియాలో నిర్మించనున్నట్లు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం చెప్పింది. అది నోయిడా ప్రాంతం దగ్గరది. నెక్స్ట్ వచ్చేటప్పటికి షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్లో ఇప్పటికే 8 మెంబర్స్ ఉన్నారని తెలుసు. 9th మెంబర్గా ఇరాన్ అనేది జాయిన్ అయింది. దానికి సంబంధించింది జస్టిన్ ట్రూడో ద థర్డ్ టర్మ్ 3వసారి ప్రైమ్ మినిస్టర్గా అయ్యారు. అది కూడా కెనడాకి సంబంధించి, కెనడా క్యాపిటల్ ఒటావాగా ఉంది. నెక్స్ట్ వన్ ఫేస్బుక్ ఇండియా అపాయింటెడ్ రాజీవ్ అగర్వాల్. నేను ఆల్రెడీ చెప్పాను, అంకీ దాస్ గారు ఉన్నారు హెడ్ ఆఫ్ ద పబ్లిక్ పాలసీగా. సో ఆవిడ కొన్ని కాంట్రవర్షియల్స్లోకి వెళ్ళడం వల్ల అంకీ దాస్ గారిని రీప్లేస్ చేశారు. రాజీవ్ అగర్వాల్ గారు ఈజ్ ఐఏఎస్ క్యాడర్కి సంబంధించిన వ్యక్తి. ఫేస్బుక్ రీసెంట్గా ఈయన్ని హెడ్ ఆఫ్ ద పబ్లిక్ పాలసీగా అనౌన్స్ చేసింది. నెక్స్ట్ వన్ గీతా సమూతా బికమ్స్ ద ఫాస్టెస్ట్ ఇండియన్ టు సమిట్ 2 peaks అనమాట. సో ఆ 2 peaks కూడా ఏంటంటే రష్యాలో ఉన్న, యూరప్లోనే అతిపెద్ద పీక్ అంటే మౌంట్ ఎలిబ్రస్ అనేది ఒకటి, అండ్ ఆఫ్రికాలో టాంజానియా కంట్రీలో ఉన్న కిలిమంజారో. ఈ రెండింటినీ కూడా ఇండియాస్ ఫాస్టెస్ట్ విమెన్ కింద అధిరోహించి గీతా సమూతా గారు పేరుగాంచారు. నెక్స్ట్ వన్ గిన్నీస్ రికార్డ్ అనేది జరిగింది. అది కూడా జపనీస్ ట్విన్ సిస్టర్స్ 107 years ఏజ్లో ఇద్దరు ట్విన్ సిస్టర్స్ లాంగెస్ట్ లివింగ్ ట్విన్స్ కింద అరుదైన రికార్డ్ని క్రియేట్ చేశారు. నెక్స్ట్ న్యూ స్పీషియస్, ఇది జపాన్ కంట్రీ అండి, కంట్రీ పేరు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ న్యూ స్పీషియస్ హైబోడొనట్ షార్క్. హైబోడొనట్ షార్క్ అనేది జురాసిక్ పార్క్ ఏజ్కి సంబంధించిన ఈ జీవి యొక్క టీత్ క్రష్ అయిపోయిందంట. అది కూడా ఆ టీత్ని రికగ్నైజ్ చేశారు. ఇదివరకే జపాన్, థాయిలాండ్లో రికగ్నైజ్ చేశారు. ఇప్పుడు ఇండియాలో రాజస్థాన్లోని జైసల్మీర్లో ఎస్పెషల్లీ దీన్ని రికగ్నైజ్ చేయడం జరిగింది. సో దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ ఇది. సో నెక్స్ట్ వన్ 2022 అంటే నెక్స్ట్ ఇయర్ బీజింగ్ ఒలింపిక్స్, వింటర్ ఒలింపిక్స్ అనేవి జరగబోతున్నాయి. దానికి సంబంధించి మస్కట్ పాండా అనే దాన్ని రిలీజ్ చేశారు. అలాగే నెక్స్ట్ మోటో అనే దాన్ని కూడా రిలీజ్ చేయడం జరిగింది, దానికి సంబంధించింది. నెక్స్ట్ రినౌడ్ సైంటిస్ట్ అయిన మనకి ఎవరైతే పద్మశ్రీ అవార్డు గ్రహీత తను పద్మనాభన్ గారు ఉన్నారో రీసెంట్గా మరణించారు. సో ఇవి ఈరోజు మనం డిస్కస్ చేసుకున్న ఓవరాల్ కరెంట్ అఫైర్స్. సో టోటల్ కరెంట్ అఫైర్స్ ఇవి. థ్యాంక్ యూ.